పనులు ఈ గ్రామానికి చేయించడం జరిగింది. అత్యధికమైన మెజార్టీ ఇప్పించవలసిందిగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మీ అందరినీ అర్థిస్తున్నాం. ఈశ్వరపల్లి గ్రామం నుండి 6 కోట్ల పని గారు దీపార్జనతో వారి కుటుంబము మన తోట శ్రీమూర్తి గారికి దీపార్జన చేసి గార్డియన్తో సత్కరించారు. జై తోట, జై జగన్. అమ్మ ఆపదాని అంటే నేనున్నాను 150 లక్షలతో అభివృద్ధి ఎవరైతే ఈ పార్టీలో ఉన్నారో అయిన వారందరికీ గొప్ప దేవుడు సమకూర్చారు. యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. అఖండ మెజార్టీతో గెలిపించిన వాళ్ళన్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని గాని మన తోట త్రిమూర్తులు గారు చేసిన అభివృద్ధిని గాని మనం మర్చిపోకూడదమ్మా. మరి ఇలాంటి వ్యక్తి చేసిన తోట త్రిమూర్తులు గారిని 150 లక్షల రూపాయలతో అమ్మ ఒక విషయం మర్చిపోకూడదమ్మా. మరి మనం అఖండ మెజార్టీతో ఈరోజు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయినా సరే ఓపికగా చూసి ఇద్దరికి రాజీ చేసేటువంటి పరిస్థితి చేశాను తప్పితే నేను నా అధికారంలో ఉపయోగించి అడ్డగోలుగా నేను పనిచేయలేదు. నేను రేపు కూడా మీకు చెప్తున్నాను, మీరు నాకు ఓటు వేసినా వేయకపోయినా ఈ గ్రామంలో ఎప్పుడన్నా సమస్య వస్తే మీకు సంతోషంగా ఉన్నప్పుడు తోట త్రిమూర్తి ముక్కు పెట్టుకోకలేదు. నాకు ఓటు అయినటువంటి వాళ్ళు కూడా మీ సమస్య వస్తే నమస్కారం తల్లి.
ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు. ఒక మాట మీకు చివరిగా చెప్పేసి నేను ముగిస్తాను తల్లి. నిన్న ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ కూటమిలో ఎవరున్నారో బీజేపీ, మరి జనసేన, టీడీపీ 3 పార్టీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టో అంటే హామీల పత్రం, నేను అధికారంలోకి వస్తే ఇవన్నీ తీరుతామని చెప్పారు. ముగ్గురు కలిసే కదా పోటీ చేస్తున్నారు. ముగ్గురు కలిసి పోటీ చేస్తుంటే మేము ముగ్గురు ఎలా నిలబడితే బీజేపీ వాళ్ళు ఇది మాకు సంబంధం లేదని చెప్తున్నారు. అంటే కాదు, ఈ హామీలు అమలు జరపలేమనేది వాళ్ళకి తెలుసు. ఢిల్లీలో వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కదా. ఈ అడ్డగోలుగా ఇచ్చేస్తున్నాడు హామీలు, మనల్ని బుక్ చేస్తున్నాడు, జనం అతనితో పాటు మమ్మల్ని తిడతాడు రేపు అనేటువంటి ఉద్దేశంలో ఇది మాకు సంబంధం లేదని చెప్పి దూరంగా తప్పుకున్నారు. మోడీ గారు ఫోటో వేస్తారంటే వేయొద్దని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత బీజేపీకి సంబంధం లేదు, మా ఇద్దరిదే ఈ పత్రం అని చెప్పి చూపెడతాడు. దయచేసి ఇవన్నీ కూడా ఆలోచన చేసి మీరు అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకోవట్లేదు కోరుతున్నాను తల్లి. మీ గ్రామాన్ని అన్ని విధాలుగా నేను అభివృద్ధి చేస్తాను. మీకు ఎప్పుడే సహాయం కావాలో మీతో పాటు ఉంటాను తల్లి.